పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఆత్మగౌరవముతో మనల్ని మనం గౌరవించుకుంటూ బతకాలి అని తెలియజెప్పే ఒక కథను చెప్పుకుందాం. లలిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందరితో సరదాగా ఉండేది, కలుపుగోలుగా ఉండేది, ఎవరిని ద్వేషించేది కాదు. కానీ ఆమెకు ఒక బలహీనత ఉండేది. అది ఏమిటంటే, ఇతరులు ఎవరైనా తనతో సరిగ్గా మాట్లాడకపోతే చాలా బాధపడిపోయేది. ఎక్కువగా వారి గురించే ఆలోచిస్తూ ఉండేది. ఇతరులు పలకరించకపోయినా మాట్లాడకపోయినా తెగ బాధపడిపోయేది. ఇలా ఉండగా ఒకసారి ఆమె ఇష్టపడే ఒక స్నేహితురాలు పిలిచినా పలకకుండా ఈమె నుండి తప్పించుకుని పోయినది. అది ఈమెను చాలా బాధించింది. ఒకసారి ఈమె ఇంట్లో ఒక పార్టీ జరిగినది. ఈమె తనకు పరిచయం ఉన్న వారినందరినీ పిలిచింది. అందులో 2 స్నేహితురాళ్ళు రాలేదు. వారి గురించి ఈమె ఎక్కువగా ఆలోచించి బాధపడసాగింది. మెసేజ్ పెట్టినా వారు సమాధానం ఇవ్వకపోయేసరికి ఆమె విచారము ఎక్కువైనది. బాధగా ఉన్న ఆమె ముఖమును ఆమె తండ్రి గమనించాడు. ఆమెను ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, ఏమి విచారంగా ఉన్నావు, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆమె నాన్నగారిని చూస్తూ ఇలా అడిగింది. ఎందుకు నాన్న, కొంతమంది మనుషులు ఎంత అభిమానించినా తప్పించుకు తిరుగుతారు, పలకరించినా మాట్లాడరు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నది. అప్పుడు వారి నాన్నగారు చెప్పిన మంచి మంచి మాటలతో ఆమె మనస్సు కుదుటపడింది. ఆమె మనుషుల వెంట పడడం మానివేసింది. తనకున్న పనిని చక్కగా చేసుకోసాగింది. అందరితో కలిసిమెలిసి ఉండేది. చక్కగా మాట్లాడేది, కానీ ఎక్కువగా పట్టించుకోవడం మానివేసింది. ఎవరైనా తన నుంచి దూరముగా వెళ్ళిపోయినా తనతో స్నేహం చేసే అదృష్టం వారికి లేదు అని భావించింది. ఆత్మ గౌరవముతో జీవించసాగింది. ఉంటాను పిల్లలు మరి.